నమస్కారం అండి అందరికీ. అందరూ గోల్డ్ రేట్ పెరగడం గురించే మాట్లాడతారు గానీ, పడిపోవడం గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు దాకా మనం గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే గోల్డ్ పెరగడమే కాదండి, కొన్ని సంవత్సరాల్లో అయితే మనకి బాగా పడింది కూడా. అది ఏ ఏ సంవత్సరాల్లో పడిందో మాట్లాడుకుందాం. దానివల్ల కారణాలు ఎందుకు పడిందనే కారణం అది సెపరేట్‌గా వీడియో చేస్తానండి. మనకి ముందుగా చూసుకుంటే గత 20 సంవత్సరాల్లోని 2013లో మనకి గ్రాము 3100 ఉండేదండి. 2015 వచ్చేసరికి 2600 అయింది. అంటే ఇంచుమించు 16% పడిందండి. అలానే మనకి 2020లో గ్రాము 5800 అయిందండి. అలాగే 2021 వచ్చేసరికి 4800కి వస్తుంది. అంటే ఇంచుమించు 17% పడిందండి. అలాగే ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే 2023లో గ్రామ్ 8000 అయింది. అప్పుడు మీకు గుర్తుంటుంటే కనుక గ్రామ్ 10,000 అయిపోతుందన్నారు. కానీ అవ్వలేదండి. రివర్స్ టర్న్ తీసుకుని 2024లో 67, 50 కల్లా పడిపోయింది. అంటే ఇంచుమించు 15% పడిపోయిందండి. ఇప్పుడు కూడా అలాగే మనకి గ్రాము 10,200 అయిందండి హైయెస్ట్. ఇప్పుడు దాకా చూసుకుంటే మనకి హైయెస్ట్ పర్సంటేజ్ పడింది ఎంతండి? 17% పడింది. ఇప్పుడే అలాగే 17% పడినా అది మనకి గ్రాము 8,700, 8,600కి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా మీకు 10 గ్రాములు 55,000, 10 గ్రాములు 50, 60,000 అవుతుందంటే కనుక ఎవరో అది నమ్మకండి. 15%, 16% పడినా గ్రాము 8,500 మించి పడదు. ఈ చిన్న లాజిక్ మాత్రం ఎవరు మర్చిపోకండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు పడిపోయింది అనేది సెపరేట్గా లాంగ్ లెంత్ వీడియో చేస్తానండి. ఆ కారణాలు కూడా మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అర్థమవుతేనే మనకి గోల్డ్ యొక్క పొజిషన్, రేట్ పొజిషన్ మీకు అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.